ఇక్కడ జాతీయ ఆదాయానికి సంబంధించి మెటీరియల్ ఉంటుందండి, దాన్ని డౌన్లోడ్ పెట్టుకోవచ్చు మీరు. రిజిస్టర్ నెంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్ తోటి. గ్రూప్ 2 2018 ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. స్థూల దేశీయ ఉత్పత్తికి స్థూల జాతీయ ఉత్పత్తికి ఉన్న తేడా ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 128. ఆల్రెడీ మనం దీని మీద క్లాస్ ఇచ్చాము. మళ్ళీ దీన్ని రీఫ్రెష్గా మనం అన్ని అప్డేట్స్తో పాటు అందించడం జరుగుతూ వస్తున్నది. సంపాదించారో దానిని హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తున్నామండి. ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు ఇవ్వబడుతుంది. దీంతోపాటు మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ వీక్ కూడా మనము కన్సిస్టెన్సీగా ఒక టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. వాటితో పాటు ఈ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఇవన్నీ క్లాస్ ఇచ్చాము, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్గా అన్ని సబ్జెక్ట్స్ని నేను మీకు అందజేయటం జరుగుతూ వస్తుంది. సో ఈ సబ్జెక్ట్స్ని అందజేస్తున్నప్పుడు నేను మీకు ఇలా ఈరోజు క్లాస్ ఉంటుంది. ఇట్లా ఈరోజు ఫస్ట్ టాపిక్గా మనము జాతీయ ఆదాయం గురించి డిస్కస్ చేస్తాం. సో జాతీయ ఆదాయంలో ఏదో ఒక పార్ట్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నీ పని ఏమిటంటే ఈ క్లాస్ని చక్కగా విను. 1కి 2 సార్లు ఈ క్లాసు వినండి. వినగానే ఈ క్లాస్కి సంబంధించి మెటీరియల్ ఆల్రెడీ ఇచ్చాను నేను, దాన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్తో డౌన్లోడ్ పెట్టుకోండి. వెంటనే దీన్ని వర్క్షీట్గా టెస్ట్ యువర్ సెల్ఫ్, నీకు ఎంతవరకు సబ్జెక్టు అర్థమైంది అని చెక్ చేసుకోవటానికి దీన్ని నేను పంపిస్తున్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్తో దీన్ని డౌన్లోడ్ పెట్టుకోండి. సుమారు ఈ క్లాస్కి సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది, సో గతంలో ప్రశ్నలు పరిశీలన చేస్తే ఏ విధంగా దాని సరళి ఉంది, ఇక భవిష్యత్తులో దీని మీద ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు మొదలైన అంశాలతో కూడి ఈ టెస్ట్ యువర్ సెల్ఫ్ని నేను మీకు పంపిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు సబ్జెక్టు పూర్తిగా విని దాన్ని నేను ప్రతి క్లాస్లో కూడా ఇది చెప్తూ వస్తానండి. ఎందుకంటే అది నీకు అలవాటు కావాలి, నీకు కాన్ఫిడెన్స్ పెరగాలి. బయట నుంచి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి అయినా ఎంత మెటీరియల్ అందినా నువ్వు ఈ సెల్ఫ్ సఫిషియెంట్గా ఎదుగుతూ రావాలి, నువ్వు ఎంపవర్డ్గా మారాలి, నీకు నమ్మకం పెరగాలి. ఆ నమ్మకం పెరగటం కోసమే నేను ఇది చెప్తూనే ఉంటాను, నువ్వు దీన్ని ఫాలో అవుతూనే ఉండాల్సిందే. సో ఈ క్లాస్ అవ్వగానే ఇది విన్న తర్వాత ఒకసారి చెప్పు, ఏంటి జీడిపి అంటే నీకేమర్థమైంది? ఇది అర్థమైంది. అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి క్లాస్ విను. అర్థమైన తర్వాత ఇందులో టెస్ట్ యువర్ సెల్ఫ్లో నువ్వు దీన్ని టచ్ చేసిన తర్వాత సాటిస్ఫై అయింది, ఓకే జీడిపి నాకు అర్థమైంది. ఒక పెన్ను పేపర్ పెట్టుకో, జీడిపి మీద నాకు ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. సో జిఎన్పి నాకు దీని మీద ఒక స్పష్టత వచ్చింది. రాలేదు, మళ్ళీ ఒకసారి క్లాస్ వింటావు, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తావు. సో రివైజ్ చేసి దాన్ని ఒప్పచెప్పుకుంటావు. నీకు నువ్వే అద్దంకో గోడకో ఎక్కడో చోట ఇలా నిలబడి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతూ ఎంత ఫ్రీగా వెళ్ళిపోతావో అంతే ఫ్రీగా ఆ సబ్జెక్ట్ అంతా కూడా అవుట్పుట్ని బయటికి తీసుకురా. దీనివలన నీ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ చాలా చాలా పెరుగుతుందండి. ఎగ్జామ్ అంటే ఎలాంటి భయము ఉండదు. ఎగ్జామ్ భయం లేకుండా నువ్వు ఎప్పుడైతే అటెంప్ట్ చేయగలుగుతావో చక్కటి స్కోర్ నీకు అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ చెప్పుకోవాలండి. సాధారణంగా అభ్యర్థి చదువు వరకు మాత్రమే గీతలు పెట్టడం వరకే ఉంటాడు, కానీ ఎంత దూరం వెళ్తున్నాడో అట్లాగే పోతూ ఉంటాడు. ఒకసారి బ్యాక్ వచ్చి నీకు ఎంతవరకు తెలిసింది, ఇట్లా ఎవ్రీడే నువ్వు ఒక సిస్టమేటిక్గా మెయింటైన్ చేసుకురా. దానికి నేను ఇది పంపిస్తున్నాను, దీన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ పెట్టుకొని ఇదిగో డేట్ వేసుకో, ఈ రోజున నేను ఇది చదివాను, దీని మీద నాకు పూర్తి స్పష్టత వచ్చింది. మళ్ళీ నేను ఒక 10 రోజుల తర్వాత నాకు రివిజన్ చేసుకుంటాను. రివిజన్ చేసుకుంటే ఒక టిక్ కొట్టుకో. అలా ఒక ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ రండి. దీనివల్ల నీకు ఈ ఎగ్జామ్ ముందు కాన్ఫిడెన్స్ బాగా పెరగటంతో పాటు ఈ వెనకాల నేను ఏమైనా చదివింది గుర్తు రావట్లేదా అనే భయం పోతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకుంటూ పోండి, చాలా చక్కటి స్కోర్ని మీరు అందుకుంటారు. సో దీన్ని వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్తో డౌన్లోడ్ పెట్టుకోండి. సో ఇట్లా ఈ క్లాసెస్ అన్నీ నేను మీకు అందజేస్తాను. ఎక్కడైతే అప్డేట్స్ వస్తూ ఉన్నాయో ఈ అప్డేట్స్ని అందజేస్తాను. చెప్పాను ఎకనామిక్ సర్వే కొత్తది రాబోతున్నది, ఇంకా 15th ఫైనాన్స్ కమిషన్, ఇట్లా రిపోర్ట్లు, కమిటీలు అవి కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా నేను అందజేస్తూ వస్తాను. ఎగ్జామ్ టైం కల్లా నువ్వు 100% ఇందులో పర్ఫెక్షన్ ఏర్పడితే ఖచ్చితంగా 120+/150కే నీ లక్ష్యంతో ప్రిపేర్ అవుతావు. ఎంత తగ్గినా కానీ నీ స్కోరు 100+లోకే వెళ్తుందండి. సో ఈ 100+ పేపర్ 3 డిసైడింగ్ ఫ్యాక్టరు
చాలా చక్కగా నువ్వు చేయగలిగావంటే గ్రూప్ 2 జాబ్ వచ్చి నీ చేతిలో ఉంటుంది. దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. ఇది చేయలేనిది ఏమీ కాదు, అందరు చేస్తున్నారు, మీరు కూడా చేస్తారు. సో దీన్ని అట్లా చేయండి. ఇప్పుడు చూద్దాం జాతీయ ఆదాయం. సో ఇందులో ఆల్రెడీ మనం చెప్పాం, మళ్ళీ ఒకసారి దీన్ని వివరించుకుంటాం. జీడిపి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏమిటి, రియల్ ఇన్కమ్ అంటే ఏంటి, నామినల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపిలో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం భారత్ ఏ స్థానంలో ఉంది, ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం. ఈ రిపోర్ట్లు కూడా ఇక మీదట మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఎంఎఫ్ రిపోర్టు ప్రకారం జీడిపి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, పీపీపీ అంటాం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారము భారత్ ఏ ర్యాంకులో ఉన్నది, వరల్డ్ బ్యాంకు ప్రకారం ఏ ర్యాంకులో ఉన్నది, ఈ సర్వే, ఎకనామిక్ సర్వే వాటి ప్రకారం ఏ ర్యాంకులో ఉన్నది, ఇట్లాంటివి కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ కోణంలో కూడా ఇప్పుడు మనము స్టడీ చేస్తూ ఉంటాం. సో బేసిక్స్ అన్ని ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ, ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటూ చక్కగా చేయగలిగితే మంచి స్కోర్ని మనము అందుకుంటాం. సో చూడండి ఒక్కొక్క పాయింట్ని ఏ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది మొత్తం ఎకానమీ, మ్యాక్రో ఎకానమీలో మొత్తం ఇది తిరుగుతూనే ఉంటుంది కాన్సెప్టు. అందుకని సులభంగా అర్థం చేసుకోవాలి. ఎకానమీని ఎప్పుడు కాంప్లికేట్ చేసుకోకూడదు. ఎకానమీ అన్నది ఇట్లా పిడికి లోపల ఉన్నది లాంటిది. ఒకసారి ఓపెన్ చేస్తే అక్కడ ఏముండదు. దీనంత ఈజీ సబ్జెక్ట్ వేరేది ఉండదు, మీరే చూస్తారు. చూడండి, ఇది భారతదేశం. ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల, ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల జరిగిన అన్ని వస్తువు మరియు సేవల ఉత్పత్తి యొక్క వస్తువులు అంటే పెన్ను, ఎరేజర్, ఇట్లాంటివన్నీ వస్తువులు మరియు సేవలు, కోచింగ్ ఇవ్వటము, ఇట్లాంటి ఈ సేవల యొక్క విలువ డబ్బుతో కౌంట్ చేయాలి. విలువని హెచ్చిస్తే, మార్కెట్ రేట్ ప్రకారం హెచ్చిస్తే వచ్చే అంతిమ విలువని మనం జీడిపి అంటాం. జీడిపి అంటే ఏంటి? ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల జరుగుతున్న వస్తువు మరియు సేవల యొక్క ద్రవ్య రూప అంత్య విలువని జీడిపి అంటాం. మన సింపుల్ లాంగ్వేజ్లో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, వ్యవసాయము, పరిశ్రమలు, సేవారంగం, ఇవన్నీ కలిపి ఎన్ని వస్తువులు, వాటి ధర ఎంత ఉన్నది, ఈరోజు అన్నిటి కలిపితే ఎంత మొత్తం ఉత్పత్తి చేశాం అని తెలియజేసేదే జీడిపి. ఇందులో మీకు ఈ టర్మ్స్లో ఇక్కడే మీకు కనిపిస్తుంది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ అంటే స్థూలము అనే పదం వాడాము కాబట్టి ఇక్కడ తరుగుదల అనేది కలిసే ఉంటుంది. స్థూలము మరియు నికరము, అవి కూడా డిఫరెన్స్ మనం చెప్పుకుందాం. స్థూలముగా ఒక దేశ భౌగోళిక, డొమెస్టిక్ అంటే భౌగోళికంగా జరిగిన ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది డెఫినేషన్. ఒక సంవత్సర కాలంలో, పీరియడ్ ఆఫ్ టైం అంటాం. ఒక రోజుకి 2 రోజులకి ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయటం చేసుకోవచ్చు కావాలనుకుంటే, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఈ ఫ్లక్చువేషన్స్ అనేది బాగా ఉంటుంది కాబట్టి. అసలు జీడిపి నువ్వు ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నావు? జీడిపిని నువ్వు ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే, నీ దేశంలో వస్తువులు ఏ విధంగా ఉత్పత్తి జరుగుతున్నది, వస్తువుల ఉత్పత్తి ఏ విధంగా ఉంది, సేవల ఉత్పత్తి ఏ విధంగా ఉన్నది, ఇండస్ట్రీ గ్రోత్. గత సంవత్సరం 100 రూపాయల విలువ చేసే పరిశ్రమ వస్తువులు ఉత్పత్తి చేసావు. ఈ సంవత్సరం 150 రూపాయలు విలువ చేసే వస్తువుని ఉత్పత్తి చేసావా లేదా? ఇలా చేస్తే పెరుగుదల ఉన్నట్టు. అంతేగాని 100 నుంచి 80 రూపాయలు విలువ చేసే ఉత్పత్తుల పెరుగుదలను నువ్వు చేసుకుంటే అది పెరుగుదలను తగ్గిపోతుంది అనుకుంటాం. సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు పెరుగుతున్నాయా, పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులు పెరుగుతున్నాయా, సేవా రంగంలో ఉత్పత్తులు పెరుగుతున్నాయా లేదా? ఇలా మన ఎకానమీని అనాలిసిస్ చేసుకోవడానికి ఒక స్టాటిస్టికల్ ఫిగర్ కావాలి కాబట్టి మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఏ విధంగా అయితే నీకు సబ్జెక్ట్లో ఈ యూనిట్ ఉన్నది, ఈ యూనిట్లో నేను జీడిపి గురించి చదివాను, జిఎన్పి గురించి చదివాను, జాతీయ ఆదాయం గురించి చదివానని నీకు నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఎక్కడైనా లోపం ఉంటే దానిని సరి చేసుకొని ముందుకు వెళ్తావో
అదేవిధంగా నీ ఆర్థిక వ్యవస్థలో మ్యాక్రో ఎకానమీలో ఇదిగో వ్యవసాయ రంగంలో ఈ రంగం వెనకబడి ఉన్నది, ఈ ఏరియా వెనకబడి ఉంది, పరిశ్రమలో సిమెంట్ వెనకబడి ఉన్నది, ఐరన్ అండ్ స్టీల్ వెనకబడి ఉంది, సేవా రంగంలో టూరిజం వెనకబడి ఉంది, ఇది ముందుకు వెళ్ళింది. ఇట్లా ఒక రంగాన్ని ఇంకో రంగాన్ని కంపారిజన్ చేసుకోవటం, ఉపరంగాలని కంపారిజన్ చేసుకుంటూ మనం ఇంకా అత్యున్నత పాలసీల్ని రూపొందించుకొని మరింత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి పేదరికము లేని దేశంగా ఎదగాలన్నది ఈ జీడిపి క్యాలిక్యులేషన్స్ ఉపయోగపడతాయి. దాంతోపాటుగా ఇతర దేశాలతోటి మన దేశాన్ని పోల్చుకోవటానికి కూడా, మనం ఏ స్థితిలో ఉన్నాం ఆర్థిక వ్యవస్థ పరంగా అని తెలుసుకోవటానికి కూడా మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. ఉదాహరణకి భారతదేశం యొక్క జీడిపి ఈరోజు నువ్వు ఆన్ స్పాట్ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే నీ యొక్క విలువ, జీడిపి విలువ $2.3 ట్రిలియన్. ట్రిలియన్ డాలర్. ఇది భారతదేశం యొక్క సత్తా. $2.3 ట్రిలియన్. దీన్ని రూపీస్లో చెప్పుకోవాలి అంటే 250 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం యొక్క జీడిపి విలువ. బాగుంది. మరి ఇప్పుడు మన జీడిపిని కంపారిజన్ చేసేటప్పుడు డెవలప్డ్ కంట్రీస్తో కంపారిజన్ చేయాలి. మనకన్నా తక్కువ కంట్రీస్తో కంపారిజన్ చేసి కెన్యానో, ఉగాండానో, రుగాండానో వాటితో కంపేర్ చేసి నేను బాగా ఎదుగుతున్నా అంటే నువ్వు అక్కడే ఉంటావు. పోటీ ఎట్లా ఉండాలి? అసలు ఏమీ సబ్జెక్టు తెలవనోడి వాటితో కాదు కదా. మూలన్న ముసలమ్మ మీద నీ ప్రతాపం చూపిస్తే ఏమొస్తుంది? అంతే కదండి. సో ఎప్పుడైనా కంపారిజన్ అంటే స్ట్రెంగ్త్ ఉన్నోడితో కంపారిజన్ చేయి. మరి ఎవరికి స్ట్రెంగ్త్ ఉంది అంటే అమెరికా, యుఎస్ఏ స్ట్రెంగ్త్ ఉంది. వాడి ఎకానమీ ఎంత? 20.42. పాయింట్ అని పక్కన పెడితే $20 ట్రిలియన్. భారత్ $2.3 ట్రిలియన్, అమెరికాది $20 ట్రిలియన్. ఎంత పెద్దదండి? మనకన్నా 10 రెట్లు పెద్దది అమెరికా జీడిపి. చైనా $14.6 ట్రిలియన్. మనకన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? 7 రెట్లు ఎక్కువ అది. దాని తర్వాత జపాన్ సంథింగ్ $4 ట్రిలియన్. జర్మనీ $3 ట్రిలియన్. యూకే, యునైటెడ్ కింగ్డమ్ $2.62 ట్రిలియన్. ఇండియా $2.5 ట్రిలియన్. సో మనము 2.5 రఫ్లీ 2.3 నుంచి 2.5 ఇప్పుడు మారిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం 2.5 ట్రిలియన్ దగ్గర భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థని దాటి వెళ్ళాలి అంటే సుమారు 7 రెట్లు ఇంకా ఎక్కువ కష్టపడాలి. అమెరికా ఆర్థిక వ్యవస్థని దాటి వెళ్ళాలి అంటే ఇంకా 10 రెట్లు ఇది ఎక్కువ కష్టపడాలి. అంటే ప్రాథమిక రంగంలో నువ్వు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. ద్వితీయ రంగము ఏదైతే పరిశ్రమలు వీటిల్లో ఉందో దాన్ని ఇంకా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని భారత్లో ప్రోత్సహిస్తూ రావాలి. సేవా రంగం ఎంతసేపు ఒక బౌండరీ లోపలే కాకుండా విశ్వవ్యాప్తం యూనివర్స్గాని సేవా రంగాన్ని విస్తరించుకుంటూ పోవాలి. ఇక్కడ తయారు చేసిన వస్తువులు విదేశాలకి విస్తరణ జరగాలి. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు ఉన్నాయి వ్యాపారం చేయడానికి సిద్ధంగా. కేవలం 4-5 దేశాలతో చేస్తే సరిపోదు. ఈరోజు నువ్వు చైనాని తీసుకుంటే వాడు ప్రపంచవ్యాప్తంగా 1 బెల్ట్ 1 రోడ్ అని ఒక పథకాన్ని వాడు తయారు చేసుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థే చైనా ఆర్థిక వ్యవస్థ అన్నంతగా వాడు తీసుకొని వెళ్తున్నాడు. సో ఆ స్థాయికి నువ్వు తీసుకొని వెళ్ళాలి అంటే ఏ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నువ్వు వ్యాపారం చేసుకుంటూ వెళ్ళాలో నీకు ఈ క్యాలిక్యులేషన్స్ చూస్తే అర్థమవుతుంది. ఉగాండాకి ఏం కావాలి, రుగాండాకి ఏం కావాలి, అమెరికాకి ఏం కావాలి, చైనాకి ఏం కావాలి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేది నువ్వు చేసుకుంటూ రావాలి. అలా చేసుకుంటూ రావాలి అంటే నీ దేశంలో జీడిపి ఎంత ఉన్నదో ఆ విషయం నీకు తెలవాలి. జీడిపి అంటే ఏమిటి? నీ దేశ భౌగోళిక సరిహద్దు ప్రాంతంలో ఎంత ఉత్పత్తి జరిగింది అని తెలియజేస్తుంది. ఎంత ఉత్పత్తి జరిగింది? 2.3 ట్రిలియన్ జరుగుతుంది. దీన్ని ఇంకా నువ్వు పెంచాలి అంటే ఎక్కువ పెట్టుబడులను తీసుకురావాలి. పెట్టుబడులు వస్తేనే కదా నీ జేబులో నుంచి పెట్టుబడి, నా జేబులో నుంచి పెట్టుబడి పెట్టచ్చు కదా. మన దగ్గర ఏమున్నాయని పెట్టడానికి? మనం పేదవాళ్ళం, మిడిల్ క్లాస్ పీపుల్. మహా అంటే ఒక 10 రూపాయలు ఇవ్వగలుగుతాం, 20 రూపాయలు ఇవ్వగలుగుతాం. దీంతో చెల్లుబాటు కాదు.
సో భారీ స్థాయిలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వచ్చి ఇక్కడ తయారీ రంగము, జాగ్రత్తగా విను, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అక్కడ నువ్వు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఇక్కడి వస్తువులు 193 దేశాలకు ఎగుమతి చేసిన రోజు నీ 2.3 ట్రిలియన్ ఎకానమీ 14 ట్రిలియన్ చైనా ఎకానమీని దాటి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎక్కడ మన భారతదేశంలో మీ గ్రామం దగ్గర, మీ పట్టణం దగ్గర ఈరోజు చైనా బజార్ చక్కగా కనిపిస్తుంది. నువ్వు ఈరోజు వాడుతున్న మీ ఇంట్లో ఉండే ఏ వస్తువునైనా తీసుకోండి, అరౌండ్ 50% ప్రోడక్ట్స్ చైనావే కనిపిస్తాయి. నువ్వు పట్టుకున్న ఫోన్ దగ్గర నుంచి ఎన్నో అంశాలు. ఈరోజు వరల్డ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా చైనా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ సెక్టర్ ఎంత ఉన్నది అంటే 25% ఉందండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 25% చైనా నుంచే తయారై బయటికి వెళ్తున్నాయి. భారత్ది ఎంతో తెలుసా మీకు? 2.1% మాత్రమే. ఎంతో వ్యత్యాసం ఉన్నది. సో ఇవన్నీ నీకు ఎట్లా తెలుస్తున్నాయి? నువ్వు నీ దేశం యొక్క జీడిపిని క్యాలిక్యులేట్ చేయబట్టి తెలుస్తున్నాయి. ఓహో, ఇంత వరస్ట్గా ఉన్నానా, ఇంకా నేను చాలా డెవలప్ కావాలి అని ఇక నువ్వు మంచి పాలసీ తీసుకుంటావు. పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందజేస్తూ ఉంటావు. వ్యవసాయ రంగానికి మార్కెట్ని నవీకరించి ఆధునీకరించి విశ్వవ్యాప్తంగా ఇంతవరకు గ్రామాల్లో పండింది పట్టణానికి తెచ్చుకుని అమ్ముకునేవాడు ఈరోజు గ్రామం నుంచి అమెరికాకి అమ్ముకునే అవకాశమి, ఇంకో ఆఫ్రికా కాంటినెంట్కి అమ్ముకోవటానికి, ఆస్ట్రేలియా కాంటినెంట్లో అమ్ముకోవటానికి, అట్లా మార్కెట్ విస్తరణ అనేది జరగాలి అన్న విషయం నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఈ క్యాలిక్యులేషన్స్ వేయటం వలన తెలుస్తుంది. సో ఇట్లా ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ స్థితిలో ఉన్నది అని తెలుసుకోవటానికి జీడిపి లెక్కలు నీకు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకని ప్రతి దేశం కూడా వాటి జీడిపి లెక్కల్ని అవి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాయి. వాళ్ళ దేశాలు కూడా క్యాలిక్యులేట్ చేసినాయి కాబట్టి ఇప్పుడు మనము కంపేర్ చేసి ఓహో ఇంత వెనకబడి ఉన్నామా అని మనం ఇంకా కొత్త కొత్త పాలసీలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఇంకా డెవలప్ కావాలి. 1970లో చూసుకుంటే చైనా కన్నా భారత్ చాలా ముందు ఉంది జీడిపిలో. ఈరోజు 2021-20లో చూసుకుంటే మనం ఎంత వెనకబడి ఉన్నానో నేను మీకు చెప్పక్కర్లే, కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి. వాడు ఎట్లా పెరిగాడు అంటే ప్రాథమిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు, ద్వితీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు, తృతీయ రంగం సేవా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. పెట్టుబడులు ఈరోజు ఒక ఫారినర్ ఎవరి చేతిలో డబ్బులు ఉండి సూట్ కేసులు ఇలా పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటే ఏ దేశంలో పెట్టుబడి పెట్టాలి అంటే వాడు వెంటనే ఫ్లైట్ ఎక్కి చైనా వెళ్తున్నాడు. కారణం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా వాడు అవైలబుల్ ఏర్పాటు చేశాడు. సో అక్కడ పెట్టుబడి పెట్టి తీసుకొని వస్తే వాడికి ఎవడైనా ఎందుకు పెడతాడు? పెట్టుబడి రూపాయలు లాభం వస్తుందని పెడతాడు. సో భారతదేశంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. ఎట్లా తెలుస్తున్నది నీకు? సో ఈ క్యాలిక్యులేషన్ ద్వారానే తెలుస్తున్నది. ఈరోజు మనం అనుకుంటున్నాం కోవిడ్-19 వచ్చింది, కోవిడ్-19 తర్వాత అందరూ చైనాని పక్కన పెట్టి ఇండియాకి వస్తారు. అది ఇంతవరకు బాగానే ఉంది. ఇండియాకి వస్తే ఏం చెయ్యాలి, ఏముంది అని భారత్ ఇప్పుడు తన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మనిర్భర్ ఎప్పుడు రావాలి? ఆత్మవిమర్శ చేసుకో. వాడు ఎందుకు వస్తాడు చైనా నుంచి? నీకు వాడికి అనిపించా ఆల్రెడీ రెడీగా ఉంది వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఏదో కోవిడ్, ఇంట్లో నలుగురు తిట్టుకున్న తర్వాత 4 రోజుల్లో మళ్ళీ అయిపోతుంది. అందరు హాయ్ బాయ్ జరుగుతూ వస్తూ ఉంటాయి. అట్లాంటిది ఈరోజు వచ్చింది, మళ్ళీ రేపు డబ్బున్నోడు ఏంటి అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టుబడి పెట్టి రెడీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి రెడీగా వాడికి చీప్గా ప్రోడక్ట్ ఉంటే వాడు బయట దేశాలకు ఎందుకు వెళ్తాడండి? సో అట్లా సిచ్యువేషన్ అనేది ఉన్నది. మనం ఏదో చైనాకి వెళ్ళిపోయింది, ఇక మనకేమీ లేదులే, ఇక కోవిడ్ వచ్చింది, చైనా దెబ్బతింది, అంతా భారత్ వైపే చూస్తున్నారు. బ్లఫ్. ఎప్పుడు చూస్తాడు? నీ దగ్గర ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వాడు చూస్తాడు. డబ్బులు పెట్టేటప్పుడు చూసుకుంటాడు. అవన్నీ చూసుకున్నాక అప్పుడు వాడు దిగుతాడు. అవన్నీ నువ్వు ఏర్పాటు చేయాలంటే నీకు ఎంత ఇన్కమ్ కావాలన్నాను? $4.3 ట్రిలియన్ ఇన్కమ్ కావాలి. అంత పెట్టుబడులు పెట్టే స్థాయిలో నువ్వు ఇక్కడ ఉంటే అప్పుడు నువ్వు ఎకానమీని ముందుకు తెలవచ్చు. మరి ఈ విషయం నాకు ఎట్లా తెలిసింది? నేను జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా ఈ స్థాయికి నేను వెళ్ళాలి అంటే, ఇంత ఉత్పత్తి జరగాలి అంటే 1 కేజీ గోధుమ పిండి తీసుకుంటావు, 20 చపాతీలు అవుతాయని నీకు తెలుస్తుంది.
5 కేజీల గోధుమ పిండి తీసుకుంటావు, 100 చపాతీలు అవుతాయని తెలుస్తుంది. నీకు 100 చపాతీలు చేయాలి అంటే ఎంత గోధుమ పిండి కావాలరా అని అడిగితే ఏం చెప్తావు? కేజీ అయితే సరిపోతుందంటావా? కాదు కదా, 5 కేజీలు అవసరం అని చెప్తావు కదా. ఈ స్థాయి ఎకానమీకి వెళ్ళాలి అంటే ఎంత పిండి కావాలి అంటే నాకు ఇంత పిండి కావాలంటావు, కానీ 1 ట్రిలియన్ 10,000 కోట్లు పెట్టుబడి పెడతాను, 5,000 కోట్లు పెట్టుబడి పెడతాను అంటే సరిపోతుందా? కాదు కదా. ఇట్లాంటిదే ఇక్కడ కూడా రియలైజ్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ అవ్వాలి కూడా, అయ్యి ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే నీకు వాస్తవ స్థితి అనేది బయటికి వస్తుంది. సో జీడిపి ఎస్టిమేషన్స్ క్యాలిక్యులేషన్స్ అన్నది కేవలము ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని తెలుసుకోవటానికి మాత్రమే పరిమితం అవ్వకుండా ఇతర దేశాలతో పోల్చుకొని వాటితో మనం ఏ స్థానంలో ఉన్నామో తెలుసుకొని సరిదిద్దుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే ఎగ్జామినరు జీడిపి ర్యాంక్ ఏ స్థానంలో ఉన్నది అని ప్రశ్న అడిగాడు 2018లో. భవిష్యత్తులో కూడా అడుగుతాడు, అది తెలవాలి. క్లియర్? ఎందుకు మనం స్టడీ చేస్తున్నాం అనే పాయింట్ కూడా మనకు అర్థం కావాలి. ఇట్లా ఉండాలండి ఎకానమీ. ఒక కొత్తదనం, డైనమిజం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందే. ఇట్లా వెళ్తే ఇట్లా బాగుంటుంది, ఇది మన స్థితి, ఇంత అధ్వానంగా ఉన్నామా, ఇంత డెవలప్ చేయాలి. నువ్వు ఇప్పుడు కెన్యాతో కంపేర్ చేయి, ఆహా తొడలు కొట్టచ్చు, జబ్బలు కొట్టుకోవచ్చు, తొడలు కొట్టుకోవచ్చు, అసలు ఇక తిరుగులేదు. ఇండియన్ ఎకానమీ షైనింగ్. ఎట్లా షైనింగ్ అంటే ఇక చెప్పక్కర్లే, కోహినూరు డైమండ్ కన్నా షైనింగ్. ఎప్పుడు? కెన్యాతో చూస్తే. సూర్యుడి కింద పెట్టి, ఇప్పుడు సూర్యుడు ఎవడు? అమెరికా, చైనా లాంటివి. అది వేరవదు, సూర్యుడి వెలుగు ఎక్కువ కదా. అట్లా ఉండాలి. ఈరోజు అమెరికాని దాటి వీడు వెళ్ళాలనుకుంటున్నాడు. వీడు దాటాలంటే 14-20కి చాలా గ్యాప్ ఉంది. ఈ $6 ట్రిలియన్ దాటితే కానీ అమెరికాని వాడు దాటలేడు. మరి అప్పటి వరకు వీడి ఖాళీ కూర్చోడు కదా, వీడు ముందుకు వెళ్దామని చూస్తాడు. సో యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఎందుకు జరుగుతుందంటే చైనా వాడు అమెరికాని అధిగమించాలి, అమెరికా వాడు అందుకు అవకాశం కల్పించకుండా వాడు ముందుకు వెళ్తున్నాడు. వాళ్ళు అలా ముందుకు వెళ్తుంటే ఇండియా నిద్రపోతూ కూర్చోవద్దు కదా. వీడు ముందుకు అడుగు వేసుకుంటూ పాక్కుంటూ తాబేల్లాగా ముందుకు వెళ్ళాలి. వెళ్తేనే మనం వెళ్తాం. ఎంతసేపు ఆ టీవీలో వాటిల్లో బాతకాని కాదు, కాస్త ముందుకు వెళ్ళాలి అన్న విషయం మనకు అర్థమవుతున్నది. ఇది జీడిపి క్యాలిక్యులేట్ చేయటం వల్ల. ఇక్కడ వరకు నాకు ఎగ్జామ్లో పాయింట్స్ ఏంటి? ఎగ్జామ్లో పాయింట్ జీడిపి డెఫినేషను అంటే ఏంటి, ఇది ఒక భౌగోళిక స్థితికి మాత్రమే తెలియజేస్తుంది, అంటే లోపల ఏం జరిగింది. ఇక్కడ ఇండియన్స్, ఫారినర్స్ అందరూ చేసిన ఉత్పత్తి మొత్తం విలువ తెలుస్తుంది. అంతిమ వస్తువులదే, మధ్యంతర వస్తువులది కాదు అన్న విషయం తెలుస్తుంది. పాయింట్ ఇక్కడ ఒక సంవత్సర కాలము భౌగోళిక సరిహద్దు లోపల అంతిమ వస్తువులు, ఫైనల్ ప్రోడక్ట్స్, మీడియేట్ మధ్యంతర వస్తువులు కానే కాదన్న విషయం స్పష్టమైంది. ర్యాంకు పరంగా భారత్ ఏ స్థానంలో ఉంది, ఇంకా ర్యాంకు పరంగా మనము ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు చెప్పుకుంటాము డీటెయిల్స్. దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ద్వారా ఏంటి, మొదలైన అంశాలు ఇక్కడ ఏంటి అనే పాయింట్ నేను వివరిస్తున్నా. ఎప్పుడైతే కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుందో అప్పుడు అక్కడ ఎలాంటి క్వశ్చన్ అడిగాడో నీకు అర్థమవుతుంది, బిట్ కూడా ఈజీగా చేస్తావు. అది పెద్ద ఇష్యూ కానే కాదు. సరే, ఇది చేశాడు, ఇది జీడిపి అని చెప్పావు, బాగానే ఉంది. ఇందులో నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేది ఎన్డిపి. జీడిపిలో నుంచి మైనస్ తరుగుదల, డిప్రిషియేషన్ తీస్తే నికరము. ఎన్డిపి అంటే నికర దేశీయ ఉత్పత్తి. తరుగుదల అండి. నీకు గ్రాస్ శాలరీ ఎంత అంటే 50,000 రూపాయలు అంటావు. గ్రాస్ శాలరీ ఎంత అంటే 50,000. ఇంటికి లోన్ కట్టాలి, ఈఎంఐ, కారుకి లోన్ కట్టాలి, ఇంకో దానికి లోన్ కట్టాలి, అన్నీ పోగా జేబులో ఎంత ఉండి ఇంటికి తీసుకొని వెళ్తున్నావురా అంటే 30,000 అంటాం. సో ఈ తరుగుదల పోగా ఇది నికరము, ఇది స్థూలము. దీనికి తలక్రిందులుగా తపస్సు చేసి స్థూలం అంటే ఏంటి, నికరం అంటే ఏంటి అని అంత బట్టి కొట్టక్కర్లే, సింపుల్గా అర్థమైపోతుంది. అది ఇది స్థూలము, ఇది నికరము. అందులో మళ్ళీ
అది అర్థం కావట్లే ఏమి ఉండదండి. జీడిపి బాగానే ఉంది. మరి జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇది ఒక భౌగోళిక పరిహద్దుకి మాత్రమే చెప్పాం జీడిపిని. జీడిపి అనేది ఈ బౌండరీ ఏదైతే ఉందో ఆ బౌండరీలో వీడు నల్లోడు ఇండియను, అంటే నేను మార్క్ చేసింది, ఇండియన్స్ అందరు నల్లవాళ్ళని కాదు, నేను మార్క్ చేసింది వీడు ఇండియను, ప్లస్ ఈ రెడ్ కలర్లో ఉన్నాడు ఫారినర్. ఇండియన్స్లో టాటా, బిర్లా, రిలయన్స్ అవన్నీ పడితే వాడిని తీసుకొని మీరు నేను అందరం వస్తాం. ఫారినర్స్లో హోండా, పెప్సీ ఇవన్నీ కూడా ఫారిన్ కంపెనీలు. వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టాము, అందరం ఇక్కడ చేసాం. అందరూ ఇండియన్స్, ఫారినర్స్ అందరిది ఉత్పత్తులు ఇక్కడ నీకు జీడిపిలో కలిసి వస్తాయి. జీడిపిలో అందరూ ఈ భౌగోళిక పరిధిని నువ్వు యూనిట్గా తీసుకుంటావు తప్పితే వాడి జాతీయత, వీడు భారతీయుడా లేదా విదేశీయుడు అనే జాతీయతని పరిగణించవు. జీడిపికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది అట్లా వస్తున్నప్పుడు కాన్సెప్ట్లో ఇక్కడ జాతీయత తీసుకో, భౌగోళిక సరిహద్దునే తీసుకుంటావు. మరి జాతీయతని తీసుకుంటే నేనేం చెప్పాలండి అంటే, జాతీయతని తీసుకుంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి. ఇది ఒక దేశీయుడు, ఒక జాతీయుడు చేత జరిగిన ఉత్పత్తి. ఉదాహరణకి భారతీయుడు, భారతదేశంలో ఈ భారతీయుడు ఇక్కడ మరియు ఇంకెక్కడైనా ఏ దేశంలో అయినా ఉత్పత్తి చేస్తే అది ఇక్కడ కన్సిడర్ అవుతుంది. సో జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఐ అంటే ఇండియన్స్ ఎర్న్డ్ ఇన్ ఫారెన్. వీడు ముఖేష్ అంబానీ. ఈ ముఖేష్ అంబానీ ఇక్కడ రష్యాలోనో ఎక్కడో ఒక ఆయిల్ ప్లాంట్ పెట్టి ఇక్కడ ప్రొడక్షన్ చేశాడు. ఇక్కడ ఒక 1000 రూపాయలు సంపాదించాడు. మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ముఖేష్ అంబానీ లేదా ఓఎన్జీసీ విదేశాల్లో ఏమైనా ఉత్పత్తి చేస్తే దాన్ని కౌంట్ చేయము. కానీ జిఎన్పిని చేస్తున్నప్పుడు వాడు విదేశాల్లో ఉత్పత్తి చేస్తే అది ఇక్కడ ఐగా కన్సిడర్ చేస్తాం. భారతీయులు విదేశాల్లో చేసిన ఉత్పత్తి. ఫారినర్స్, హోండా వాడు ఇక్కడ హర్యానాలోనో లేకపోతే అమరావతిలోనో విశాఖపట్నంలోనో ఎక్కడో ఫ్యాక్టరీ పెట్టుకొని ఉత్పత్తి చేశాడు. వాడు ఇక్కడ చేసిన ఉత్పత్తిని మైనస్ చేస్తాం. ఎందుకంటే భారతీయుడు, ఒక జాతీయుడి చేత జరిగిన ఉత్పత్తిని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఇండియన్స్ ఎర్న్డ్ ఇన్ ఫారెన్ మైనస్ ఫారినర్స్ ఎర్న్డ్ ఇన్ ఇండియా. ఈ రెండిటికి ఉండే వ్యత్యాసాన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయము అంటాము. ఇప్పుడు ప్రశ్న నీకు, నికర విదేశీ కారక ఆదాయము అంటే ఏమిటి? ఒకసారి రీకాల్ చేసుకో. నికర విదేశీ కారక ఆదాయం అంటే భారతీయులు విదేశాల్లో ఉత్పత్తి చేసిన విలువకి మరియు విదేశీయులు భారతదేశంలో ఉత్పత్తి చేసిన విలువకి ఉండే వ్యత్యాసాన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాము. భారతీయులు విదేశాల్లో చేసిన ఉత్పత్తి 100 రూపాయలు. విదేశీయులు భారతదేశంలో హోండా వీడందరూ చేసిన ఉత్పత్తి 60 రూపాయలు. ఈ రెండింటికి వ్యత్యాసము 40 రూపాయలు. ధనాత్మకంగా ఉన్నది 40 ప్లస్, ఇక్కడ ఏమి గుర్తు లేకపోతే మ్యాథ్స్లో వస్తుంది మీకు. ఇంకో రూపంలో చూద్దాం. ఇండియన్స్ ఎర్న్డ్ ఇన్ ఫారెన్, మన వాళ్ళు విదేశాల్లో ఉత్పత్తి చేసింది 60 రూపాయలు. విదేశీయులు మన దగ్గర వచ్చి ఉత్పత్తి చేసింది 80 రూపాయలు. నెట్ ఎంత వచ్చింది? -20 వచ్చింది. ఇక్కడ రుణాత్మకము, ఇక్కడ ధనాత్మకము, పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. ఇక్కడ పాజిటివ్ ఎందుకు వచ్చింది? మన వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉత్పత్తి చేయటం వల్ల మనకు ఎక్కువ డబ్బులు అనేది రావటం జరుగుతూ వస్తుంది. వేరేవాడు ఇక్కడికి రావటం వల్ల నెగిటివ్ అనేది ఇక్కడ మనము చూపిస్తున్నాం. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్స్ ఎర్న్డ్ ఇన్ ఫారెన్ అండ్ ఫారినర్స్ ఎర్న్డ్ ఇన్ ఇండియా. ఈ రెండింటికి ఉండే వ్యత్యాసము. సో జీడిపి ప్లస్ NIFA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఈక్వల్ టు జిఎన్పి. జిఎన్పి అంటే ఏంటి? ఒక దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి ఆ దేశం యొక్క భౌగోళిక ఉత్పత్తికి
నికర విదేశీ కారకాన్ని జోడించితే కలిపితే వచ్చే దానిని జాతీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి అని పిలుస్తాం. సో జిఎన్పి నుంచి తరుగుదలని తీసివేస్తే నీకు నికరం అన్నది వస్తుంది. నెట్ నేషనల్ ప్రోడక్ట్. నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్, తరుగుదల. స్థూలానికి నికరానికి తరుగుదల తీసేస్తే వస్తుంది, అది పెద్ద ఇష్యూ ఏమి కాదు. స్థూలము అన్నప్పుడు తరుగుదల కలిసి ఉంటుంది, స్థూలము లేకపోతే తరుగుదల తీసేసాం. ఇప్పుడు ఈ పెన్ను స్టార్టింగ్ ఇంకు అదంతా పోసాను, అప్పుడు స్థూలంగా చక్కగా పడింది, రాయిగా రాయిగా ఇంక్ అయిపోయింది, తరిగిపోయింది కదా. ఇంకు తరిగిపోయినప్పుడు కాస్త లైట్గా పడుతుంది. నెట్ ఎంత ఉందిరా ఇంక్ అంటే కొంచెం తగ్గింది. స్థూలం ఎప్పుడు పెద్దగా ఉంటుంది, నికరం కొంచెం తక్కువే ఉంటుంది. స్థూల ఆదాయం 50,000, నికర ఆదాయం ఎప్పుడు తక్కువే ఉంటుంది. ఇంకు పోసినప్పుడు చాలా ఉంది, రాయిగా రాయిగా తగ్గింది. నికరంగా ఎంత ఉందంటే స్థూలంగా 5 చుక్కలు పోసావు, నికరంగా 2 చుక్కలే ఉన్నాయి. అదే పెద్ద ఇష్యూ ఏమి కాదు కదా. ఇప్పుడు జీడిపికి జిఎన్పికి డిఫరెన్స్ ఏంటి? జీడిపి అనేది ఒక భౌగోళిక పరిధికి, జిఎన్పి అనేది ఒక జాతీయతకి సంబంధించింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్కి ఎన్ఎఫ్ఐఏకి మధ్య ఉండే సంబంధం ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. ఈ ఎన్ఎన్పి నుంచే మనము జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, అది కూడా చూద్దాం. ఇది యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ ఒక సంవత్సరం అని చెప్తున్నాం కదా, మరి ఏ సంవత్సరం జనవరి నుంచి తీసుకుందామా అంటే అట్లా నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు కాదు. దేశానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. దీన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఈ సంవత్సర కాలంలో జరిగిన ఉత్పత్తిని మనము కన్సిడర్ చేస్తాం. సో దీన్ని Q1, Q2, Q3, Q4, సంవత్సరానికి 3 నెలల చొప్పున 4 క్వార్టర్లు వస్తాయి. ఎవ్రీ క్వార్టర్కి రిజల్ట్స్ చూసుకుంటూ ఉండాలి. మొత్తము చదివి సిలబస్ ఒకసారి లాస్ట్ చూద్దామంటే సరిపోదు, ప్రతి గ్యాప్కి ఒకసారి రివైజ్ చేసుకో. రివైజ్ చేసుకుంటే ముందుకెళ్తావు. అదేవిధంగా రివైజ్ చేసుకుంటూ వెళ్ళటానికి ఈ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు జిఎన్పికి జీడిపికి ఎలాంటి సంబంధం ఉన్నది? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం యొక్క ప్రభావం వీటి మీద ఏ విధంగా చూపిస్తుంది?